తిరుపతి నగరంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా 46, 48 డివిజన్లలో ఆరణి శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మబ్బు దేవనారాయణ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు ఇస్తూ కూటమి అభ్యర్థి గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి పట్టణాన్ని పుణ్యక్షేత్రంలో సర్వసుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అనుకూలంగా భక్తులకు అనుకూలంగా ఉంటామనేసి కూడా ఈరోజు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సూపర్ 6 ఒక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం జరిగింది. అవి అందరికీ కూడా యువతకు, మహిళలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో, రాక్షస ప్రభుత్వంలో దోపిడీలు, దౌర్జన్యాలు తప్ప మిగతా ఏమీ జరగలేదు. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ తిరుపతి పట్టణంలో అభివృద్ధి జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ మిగిలినంత కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని, తిరుపతి పట్టణాన్ని రక్షించుకుంటాం, కాపాడుకుంటాం. ఈ దుర్మార్గుల్ని బారి నుండి కాపాడుతాం. ముఖ్యంగా ఈ టీడీఆర్ బండ్లు ఈ జీవకోన పరిధిలో చాలా దారుణంగా ఇబ్బందులు పడారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా చేస్తాం. రెండోది గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా ఇక్కడ అలవాటు చేశారు. ఈ జీవకోన పరిధిలో కొంతమంది అల్లరి మూకలు కూడా పెట్టి చేయడం జరిగింది. దయచేసి నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఏవేవైతే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు జరిగాయో అవి అన్నిటి కూడా అరికట్టి స్వచ్ఛమైన పాలన తిరుపతిలో అందిస్తాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెళ్తామని చెప్పడం, ఇంతవరకు ఏ కార్యక్రమాలు చేయకపోవడం, అదేవిధంగా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, అన్ని మాఫియాలు కూడా ఏమిటంటే ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేకుండా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఈ యొక్క శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనిచేయడం కోసం ముందుకు వచ్చారు. 2002 నుంచి తెలుగుదేశం వైపు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ దినం ప్రతి ఇల్లు కూడా జనసేన పార్టీకి చెందినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు, మిత్రపక్షంలో ఉన్నటువంటి జనసేన పార్టీకే ప్రతి ఓటు వేస్తారని ఖచ్చితంగా నాతో తెలియజేశారు. అత్యధిక మెజార్టీతో ఈ జీవకోన ప్రాంతంలో ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించడం జరుగుతుంది.